మనం ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ చూసుకుంటా ఉంటే హైలీ వోలటైల్ ఉన్నాయి. చాలా అన్‌సర్టెనిటీస్ వెతుక్కుంటున్నాయి. అది ఒక టారిఫ్ వలన అయ్యుండొచ్చు, ఆర్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్‌లో అయ్యుండొచ్చు. ఇంకా వేరే ఇండస్ట్రీ అన్‌సర్టెనిటీసే కావనియండి. ఇట్లాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఏంటంటే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. వెదర్ టు ఇన్వెస్ట్ చేయాలా? చేస్తే మా పోర్ట్‌ఫోలియోలో ఏ సెక్టర్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఏ స్టాక్స్‌లో యాడ్ చేసుకోవాలి? ఏ వీటిని అవాయిడ్ చేయాలి? వేటిని ఉంచుకోవాలి? వేటిని అమ్ముకోవాలి? ఎలా పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి? ఎలా మా పోర్ట్‌ఫోలియో నెగెటివ్‌లోకి ఎళ్ళకుండా కాపాడుకోవాలి? యాస్ ఎ ఇండియన్ ఇన్వెస్టర్‌లు ఏమి చేయాలి? సో, ఫస్ట్ థింగ్ మాత్రం ఇప్పుడు రియాలిటీ ఏంటంటే నిన్న సాయంత్రం నుంచే యూఎస్ అడిషనల్‌గా 25% ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ పైన టారిఫ్ అనేది అడిషనల్‌గా వేసింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 25 మీద ఇంకొక 25. ఎ ఎఫెక్టివ్‌లీ ఏంటంటే వి ఆర్ ద నంబర్ 1. అంటే యూఎస్ టారిఫ్ సైజ్ చూసుకుంటే 50% వి ఆర్ ద హైయెస్ట్ అన్నమాట. మన తర్వాతనే మయన్మార్ గాని, లాఓస్ కానీ 40% దగ్గరున్నాయి. మనకు కాంపిటీటర్ ఏవైతే చాలా సెక్టార్‌లో మనం యూఎస్ మార్కెట్‌కి మనకు కాంపిటీటర్స్ ఉన్నారో వియత్నామే అనుకోండి, బంగ్లాదేశ్, చైనా వాటికన్నా కూడా మనం చాలా చాలా హయ్యర్ టారిఫ్ వేశారు యూఎస్ గవర్నమెంట్. రష్యన్ ఆయిల్ కొంటున్నామని జెప్పి. కానీ ఇది మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఎటువంటి లొంగట్లేదు ఇప్పటికైతే. దీనికి అంటే ఇది మంచి స్టాన్స్. బట్ ఎవరైతే ఎక్స్‌పోర్ట్స్ అక్కడికి చేస్తా ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం షార్ట్ టర్మ్ కంపల్సరీ పెయిన్ ఎదుర్కొనే అవకాశం ఉంది. దో గవర్నమెంట్ చెప్పడం అయితే ఏంటంటే, ఈ టారిఫ్స్ మీద ఇంకా డిస్కషన్ నడుస్తా ఉంది బ్యాక్ ఎండ్ ఛానెల్‌లో. దో ఇట్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్ దగ్గర కాకపోయినా, ఇంకా డోర్స్ క్లోజ్ అవ్వలేదు. మనకింకా డిస్కషన్ అయ్యే అవకాశం ఉంది అని ఒక వైపు నడుస్తా ఉంది. అటు ఇంకొక వైపు నుంచి అమెరికా రష్యాతో యుద్ధం ఆపడానికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌ని గూడా ఒప్పించడానికి ట్రై చేస్తా ఉంది. సో, అవేవైనా జరిగితే మాత్రం ఈ టారిఫ్ భయాలు తొందరగానే ముగిచొచ్చు. లేకపోతే మాత్రం ఇది ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం ఏమి చేయాలి అనేది కొన్ని ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ థింగ్ మాత్రం మీరు అవాయిడ్ చేయాలి కొన్ని సెక్టర్‌లు ఎస్పెషల్లీ ఈ టైంలో. అవేంటంటే ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అట్లాంటి స్టాక్స్‌లో కొంచెం దూరంగా ఉంటే మంచిది. లైక్ ఎగ్జాంపుల్ టెక్స్‌టైల్స్‌లో గానియండి, జ్యువెలరీలో గానియండి, ఆటో కాంపోనెంట్స్ ఒకటి, లెదర్ గానియండి అండ్ కెమికల్స్ ఏవైతే యూఎస్‌కి ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉందో, అట్లాంటి వాటికి మాత్రం కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది. అందుకోసం కొన్ని రోజుల వరకి రూత్‌లెస్‌గా ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, కొంచెం దూరం పెట్టుకుంటే మనకు మంచిది.